గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెకరికల్లు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి నెకరికల్లో ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, అనేక చోట్ల స్కూల్స్, అనేక చోట్ల మేము జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి గణతంత్రపు దేశంగా, గణతంత్రపు రాజ్యంగా, గణతంత్ర దినంగా ప్రకటించి 76 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో మహనీయులు గాంధీజీ గారు, మొదటి ఈ దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వీరి యొక్క స్ఫూర్తితోని ఈ దేశానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నెహ్రూ గారి స్ఫూర్తితోని, నెహ్రూ గారి స్ఫూర్తిని తీసుకొని ఈ దేశానికి సేవ చేసినటువంటి ఇందిరాగాంధీ గారు, వారి స్ఫూర్తితోని ఈ దేశంలో 1986లో నూతన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు, వారి తర్వాత ఈ దేశ ఆర్థిక స్థితిగతుల్నే మార్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు, వారి స్ఫూర్తితోనే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారి స్ఫూర్తితోనే నేడు రేవంత్ రెడ్డి గారు ఈ దేశానికి ఇందిరమ్మ పాలన, ఈ రాష్ట్రానికి కూడా ఇందిరమ్మ పాలన యొక్క అవసరాన్ని నొక్కి చెప్పి ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రాన్ని రైతు సంక్షేమ రాష్ట్రంగా, ఇది రైతు ప్రభుత్వంగా, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా ముందుకు తీసుకుపోతూ ఈరోజు 4 పథకాల్ని ఈ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రౌండ్ చేసుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇంకా సంక్షేమంలో వేగంగా ముందుకు పోవాలని, సంక్షేమాన్ని అర్హులైన పేదవాళ్ళకంతా అందించేటువంటి పద్ధతుల్లో తన పాలన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు